అందరం బయలుదేరుతున్నాం. ఎక్కడికి ఏంటి అనేది సర్ప్రైజ్ అనమాట. మీరు కామెంట్ రూపంలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో వీడియో స్టార్ట్ చేయడం ఆలస్యం, వాళ్ళు వస్తూనే ఉన్నారు. నా మాట అబద్ధం చూడండి, చూసారా మా బాలయ్య అల్లుడు, అగో చూడండి పిల్లలు స్కూల్కి పోతున్నారు. అది ఇగో వాయిస్ ఇచ్చారు. అబ్బా దేవుడా, అది అన్న కాసేపు ఆపరాదు అన్న. అది థ్యాంక్స్ అన్న. ఓకే ఇట్లా అనమాట. అన్న చెప్పలే పాప ఆపిండు. వీడియో మొత్తం రన్ అవుతుంది. ఇక బయలుదేరుతున్నాం నుంచి. రెడీ అయిపోయినాం అందరం. సర్ప్రైజ్ అనమాట. ఎక్కడికి పోతున్నాం ఏంటి అనేది, ఎక్కడికి ఏంటి అనేది చెప్దాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ వస్తుంది. అందరం సర్ప్రైజ్ అనమాట. ఒక్కడికి వెళ్తున్నాం. అందరూ కార్లో ఎక్కాం. పక్కన ఆయన కొంచెం ఆప్ అంటుండు. సబ్స్క్రైబ్ చేయండి, ఆయన లైక్ కొట్టండి, కింద గంట కొట్టండి. అందరూ అనుకోకుండా బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడికి ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. ఆయన నిజం చెప్పాడు, నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నాను. కాదండి, కామెడీగా మాట్లాడుతున్నా. సంతు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పొద్దంటే నువ్వు చెప్పినావు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయనే తోలుతుండగా అంతే ఇవ్వనండి కావచ్చు, అందుకే తోలుతాడు. ఎవరిని ఇవ్వపోతే తోలుకొని ఎవరు కారు వాళ్ళు తోలుకొని అట్లా కదా ఎక్స్పీరియన్స్. బయలుదేరి మాతో పాటు కూడా కారు నాకు కొంచెం తెలుసులే కానీ మొత్తం తెలియదు. అక్కడ వెనక ముందేనా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఆగండి. ఎవరు కాడన్నా ఒక 500 ఉన్నాయా? కొంచెం ముందు తీసుకోండి. ఒక్కడి దగ్గర ఉన్నాయి చెప్పనా? ఎందుకన్నా ఈ ముందు కెమెరా తీసుకుంటే కదా ముందు మనం ముందు ఏం చేద్దాం అంటే పోదాం 3 మునుగులు ముందు దండం పెట్టుకొని దండం పెడతాను. మునగలేనన్న సీన్ అన్న ప్లీజ్. అక్కడ లోతు ఉండదు గోపి. అట్లా కాదు, మళ్ళీ ఇప్పుడు కండవ తెచ్చుకోవాలి, సబ్బు తెచ్చుకోవాలి. నువ్వు ఎందుకని వీడియో తీయమని ఇప్పుడు అవసరం లేదు, వెనక్కి కావాలి. బయలుదేరి స్టార్ట్ అయిపోయింది. కాకుండా మధ్యలో ఇక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం. చౌదరి టిఫిన్ సెంటర్ దగ్గర. ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ ఎట్టెటో పోతుంది, ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టార్ట్ అయిపోయింది. బైపాస్ ఎక్కామన్నమాట. బైపాస్ నుంచి కాసేపు పాస్ లో పెట్టినాం అనుకో దాన్ని. ఓకే కంపల్సరీగా కొంచెం వీడియో తీసుకోవాలి కాబట్టి మనకి రూట్ అంతా ఎలా ఉండి ఏంటి అనేది కనపడాలి కాబట్టి వీడియో తీస్తున్నాను. అట్లా తిరిగి చెయ్యి దగ్గర నీకు షాడో పడుతుంది, ఆడ నీ ఏలు పడుతుంది. వాళ్ళు ఎక్కడ ఇదే కరెక్ట్. అందరం కనపడుతున్నావా? బయలుదేరుతున్నాం. ఏందా నువ్వు గంట సింబల్ కొడుతున్నాడా? కంపల్సరీగా గంట కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్, గంట. ఓకే నీ ఫేస్ సరిగ్గా అవపడట్లే, కొంచెం మంచిగా చూయొచ్చుగా. నువ్వు మంచిగా అవపడుతున్నావు అందగాడివి. నేను పక్కకు పోతున్నా. ఓ మా బామ్మ ఫ్రేమ్ లో ఎందుకు లేదు? బ్లాక్ షీట్ బాయ్. బ్లాక్ షీట్ అదే అయితే నువ్వు వైట్ షీట్ బాయ్. వాడికి ఏ రంగు ఏందో తెలియట్లేదు, ఏం చేస్తాం? వాట్ బయలుదేరాం. వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు? వాళ్ళు వీడియో తీయమని చెప్తే పోయింది వాళ్ళని కూడా. ముందెవరో కూర్చురన్న సాయి గారు కూర్చోడా? అయితే నువ్వు బోనకల్ దాకా మా కార్లో రా, బోనకల్ నుంచి వాళ్ళ కార్లో పో. ఓకే కరెక్ట్ చెప్పిన. అందుకే నేను పక్కన ఉంచుకోవాలని. పక్కన సలహాదారుగా అదే ఉంచుకోగా అంటున్నా. ఎందుకు ఉన్నాడుగా పక్కన ఉంచుకుంటే చాలా అని. నువ్వే నాకేం మాటలు రావు వీడియో అయిన తర్వాత. అంటే ఖమ్మం సంబంధించిన ఒక బ్లాగ్ లాగా చేయరా? అంటే ఎక్కడైనా మంచి అంటే ఇట్లా సూపర్ మార్కెట్ ఉంది అట్లా చేసిన అంతమంది దాంట్లో వీడియో అన్ని అంతా పోయాం. మార్కెట్ కొత్త మార్కెట్. ఓకే అన్ని మార్కెట్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు షార్ట్ వీడియోలో కూడా పెట్టుకోవచ్చు. సాంగ్ వస్తుంది కదా అంతా. వీడు ముందు కూర్చున్నాడనే కానీ కొంచెం కూడా తీయడు వీడు. ఆడ తిన్నాం టిఫిన్లు, ఒక ఇడ్లీ ఒక బోండానే.
తేనా అని అడిగినాగా ఇంట్లో చపాతీ చేశారు తెల్ల మర్చిపోయి వచ్చేసిన ఎవరి పనులు విండో దింపురా రే, విండో దింపు. ఎందుకు అది తెలీదా మనకి? నాకు తెలుసు, నాకు తెలుసు. ఏ బాయ్స్, అరే చూడండి రా, గల్లీ బాయ్స్. వీడు ఒక్కడే కనపడతాడు. శశిగాడేడి, సోయల్ గాడేడి, వీడేడి వాడు శశిగాడు. పనుకోటానికి ఉందాడా? అది కొంచెం ట్రావెల్ అయిన తర్వాత మనం ఆ సీట్ మనం తీసుకుందాం. తరనా ఈ పట్టుకొని కూర్చోవాలి. ఇంకోటి రా, ఇంకో వీడియో వద్దు, ఒక్కటొక్కటి చాలరా. ఏంటి ఉప్పు ఎక్కువైంది, ఎక్కువ కాలేదు, కొంచెం ఎక్కువైంది అంతే. ఇదే ఉప్పు లేకపోతే నేను తినేట్టుండే కదా, అలాగే ఉప్పు కూడా తగ్గించా చాలా. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని, అంటే జర్నీ చేసి 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 ఎక్కువ దూరం కూడా పోయినట్టు అనిపించలేదు. నాకేసి వాంతింగ్ వచ్చినట్టుగా అనిపించి అందుకని ఒక 5 నిమిషాలు ఆపమన్నా, ఒక 5-10 నిమిషాలు. అందుకనే డోర్ తీసేసినాం అనమాట. డోర్ తీసేసి ఆగాం. ఎందుకంటే నా మళ్ళీ వాంతింగ్ నాకు, అంటే ఒక్కోసారి కారు ఏసీ అనేది పడుతుంది, ఒక్కోసారి పడదు, అదేందో అర్థం కాదు. అగో నన్ను వదిలిపెట్టిపోతారు వాళ్ళు. పోవట్లేదులే, ఇక్కడ ఆపారు, బతికించారు. అవి ఇంకో కార్ అటు వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. బండి కారే, నన్ను వదిలిపెట్టి. దొంగలు అమ్మా ఓర్ని గోలకి నా వాడితే నేను బస్ కొత్త పాండి గోలంత ఎందుకులే కానీ. అమ్మా తిన్న ఒక గారె ఎమ్మట అరిగిపోయింది. నాకు తెలిసి కరెక్ట్గా ఇట్లా గారెలు టిఫిన్ చేసుకుని మంచి ప్రశాంతంగా పోవడం బెటర్. ఎందుకంటే టిఫిన్ ఇంటికాడ చేసే బదులు ఇట్లా పోవడం పట్టంది. ఎన్ని కొలెస్ట్రాల్ తగ్గినాయి ఇప్పుడు నాకు కనపడదు. అగో కనపడట్లే. ఇప్పుడు చూహలే అనుకుంటా తొక్కేది కాదా, దాని వెనకనే పోతుంది. ఇక ఆయన పెనుగంచి పూలు లాగా ఇప్పుడు అలా లారీ పెనుగంచి పూలు లాగా పోవాలి ఇప్పుడు. కెమెరాకి ఊపి చేయాల్సి వస్తూ ఉంది. అయినా కానీ కావాలని ఇక వీడియో ఇచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఇంక ఇక్కడే ఉన్నారు. వీళ్ళని మీరు కావాలని చేస్తారు, అటు ఇటు వీడియో సరిగ్గా తీసుకొని ఎట్లా నన్ను వెనకాల వస్తున్నారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది, అసలు అమేజిబుల్ గా, చాలా ఆనందంగా ఉంది, చాలా
సంతోషంగా ఉంది. అరే బయటికి రారా, బయటికి రా, బయటికి రారా. సైల్ గాని బయటికి రా, సైల్ గాని. బయటికి రా, అవపడండి రా, అవపడండి రా. మేము అనుకున్న ఒక రోడ్ అయితే ఒక రోడ్ అనమాట. దారి తప్పిపోయాను. రూట్ మ్యాప్ చాలా వేరే విధంగా చూపెట్టేది. మీరు కూడా రూట్ మ్యాప్ని కొన్ని నమ్మండి, కొన్ని నమ్మకపోండి. రూట్ మ్యాప్ నమ్ముకోవటం వల్ల వేరే రూట్కి వెళ్ళి వచ్చినాం. అందుకని చాలా జాగ్రత్తగా రూట్ మ్యాప్ కూడా చూసుకుంటూ వెళ్ళాలి. ఒక్కోసారి మనకి రూట్ మ్యాప్ కూడా కొన్ని చోట్ల కరెక్ట్గా చూపెడుతుంది, కొన్ని చోట్ల కరెక్ట్గా చూపెట్టదు. అందుకనే మేము దారి తప్పిపోయినాం. ఇప్పుడు మళ్ళీ వేరే వెనకాలకి రివర్స్ తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. దయచేసి మీరు కూడా ఎప్పుడైనా సరే రూట్ మ్యాప్ చూసుకునేటప్పుడు తొందరపడి ఏమంటే రయ్య స్పీడ్ మీద పోనివ్వకండి. అందుకని చెప్తున్నా, చాలా జాగ్రత్తగా చిన్నగా నిమ్మలంగా నిదానంగా వెళ్ళండి. ఎందుకంటే రూట్ మ్యాప్ల వల్ల చాలా జరిగిపోతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అందుకని చూడండి, పొలాలలోకి వెళ్ళిపోయినాం, మేమందరం పొలాలలోకి వెళ్ళిపోయినాం. ఇంకా మొత్తం పొలాలే. అందుకని ఇప్పుడు రూట్ చేంజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎంత మంచిగా తింటున్నారో చూడండి అన్నాలు. ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓ మై గాడ్. ఏంద్రా సరదాగా ఒక 5 నిమిషాలు ఇక్కడ దిగాం అనమాట. మొత్తం క్లైమేట్ మొత్తం చూస్తున్నా. అరే కాదురా, నేను క్యాజువల్ చూసేలోపు నిజంగా వీడియోలో పడ్డదిరా హౌలే. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇదే వీడియో సరిగ్గా రావట్లే. ఓకే, పొలాలు మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి. నూరుకుతో यही डोरे साले వాన్న వా వా. పెనుగంచి పూలు బ్రిడ్జి అనమాట. అక్కడి నుంచి అవపడుతుంది కదా. మన అమ్మవారి గుడి చూపెడతాను మీకు. గోపాయ స్వామి, తిరుపతమ్మ తల్లి గుడి అనమాట. చూసారు కదా, ఇక్కడ నుంచి దూరం నుంచి దగ్గరగా జూమ్ చేశారనమాట. ఇది మొత్తం ఏరు, మున్నేరు మొత్తం. మేము కుప్పల మంగమ్మ కాడికి పోదాం అనుకున్నాం. కుప్పల మంగమ్మ కాడికి పోదాం అనుకునే టైంలో ఏమైందంటే అక్కడ వర్షాలు పడటం వల్ల అక్కడ రానేలేదు. రావద్దని చెప్పేసి వెయిటింగ్ లిస్ట్లో వచ్చింది. అందుకనే మేము మైండ్లో తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్దామనేసి అనుకున్నాం. పోస్ట్ పోన్ అయితే చేసుకోలేదు. ఎప్పటి అక్కడ ఎట్లాగో మనల్ని రావద్దన్నారు కాబట్టి, అంటే రావద్దు, అక్కడికి వర్షం చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చుకున్న తిరుపతమ్మ తల్లి వచ్చాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా. ఒక్క నిమిషం అయిపోయిందా.
అదే అంటనా మరి లేదండి ఇందాక చెప్పింది అదే అక్కడ కవర్లో లేదు అది కొనాలి మనుమాల మౌల అంతా నాకెళ్ళి చూస్తారా వచ్చేసామండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కాడికి కూర్చొని తీస్తా వీడియో ఒరిజినల్ నాటుకోండి మీరు మాకొచ్చినాయి ఇట్టుంటే ఎక్కువ పెట్రోల్ కాలేదు కదరా సొంత ఇట్టుంటే ఎక్కువ పెట్రోల్ కాలేదు కదా అసలు రూట్ అంతా మారిపోయిందిగా మళ్ళీ వస్తాం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట మున్నేరులోకి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు మేము వచ్చిన దానికను నేను వచ్చిన దానికి ఇప్పుడు చాలా తేడా ఉందండి అప్పుడైతే ఈత కొట్టడానికి అన్నీ ఉండేవి మరి ఇప్పుడు లోనికి వెళ్ళి ఈత కొట్టాల్సి వస్తుంది అనుకుంటా నేను రాని తేపితే అరుణాచలం వేరే ఇది వేరే అరుణాచలం నీ ఫోన్ కూడా తీసుకువెళ్ళి లోనికి ఏం కాదు పెట్టకూడదన్నా మెయిన్ చెప్తా ఒకసారి బయటికి ఈయనే వంటాడు గ్రూప్ అంతా వేయడం కదా అంటే గ్రూప్ కనపడలేగా మేళం గీలం అంతా అంగా ఉంది చూపెట్టిందా కాళ్ళు తల
తిరుగుతున్నా మామిడి తోట మొత్తం మామిడి తోటలోకి వచ్చేసినాం. చాలా గ్రీనిష్ గా చాలా బాగున్నాయి. వంటకి అన్ని ఏర్పాట్లు చేసాం అనమాట. అసలు వరుణ్ ఇక్కడ ఉండగా కూర్చోవాలి అందరు. చేపలు ఉంటే బాగుండేది రా. చేపలు తెచ్చుకోవాలి మనం. ఈ కలర్ బాగుంది అవలేగా డిఫరెంట్ ఉంది. వదిలిపెడదాం అదే బతికింది అవుతుంది కదా. బాగుంది ఆ కుక్క. చాలా బాగుంది మొత్తం పచ్చగా. ఏటి పక్కనే ఏరు పక్కనే ఏరు పక్కనే మామిడి తోట. ఇగో పట్ట అంట ఆడబెట్టమ్మా. ఏం లేదా? ఏసీ రూమ్ మనకి కంఫర్టబుల్గా ఉంటుందా? ఏసీ రూమా? అది ఏసీ, నాన్ ఏసీ. అది నాన్ ఏసీ, ఇది ఏసీ. నాకైతే దాంట్లో వచ్చింది అనమాట. అవునా? ఈ టేబుల్ ఫ్యాన్ ఉంది, లాగేసుకుంటే ఇక్కడే ఉండాలి. రాదు ఇక్కడ దాకా రాదు. తినొచ్చానా తీసుకొచ్చానా నేను ఏడ కూర్చున్నా, వాళ్ళంత దూరంలో కూర్చున్నారు. నా